We will be forever to Abhaya. నా సామిరంగా అభయ ఎంతో మంది మంచి పిల్లలకి మంచి జీవితాన్ని ఇస్తుంది. మేము ఒకసారి ఫ్యూచర్లో లైఫ్లో సక్సీడ్ అయిన తర్వాత మేము కూడా అభయ ఫౌండేషన్కి మా ద్వారా మంచి సేవను అందిద్దాం అనుకుంటున్నాం. ఇదే అభయ ఫౌండేషన్ అనేది ఒక ఫ్యామిలీ ఫర్ అస్. మా కోసం ఎలా నిలబడిందో మేము నెక్స్ట్ దానికోసం నిలబడతాం. Abhaya is not a teacher, but it is saving our lives and serving to all our Indian and our Telangana and Tamil Nadu, Karnataka states. Andhra also. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే మాటని నిజం చేస్తాం. ప్రౌడ్ఫుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ అభయ. అభయ చదువుకోవడానికే మాత్రం కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, మానవ సేవే మాధవ సేవ. అంటే మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే. సో దానికి ఇక్కడ 100కి 200% న్యాయం జరుగుతుంది అభయాలో. Abhaya is the mother to all. Abhaya is the strength and power and my backbone. One more thing, thank you so much Swamiji for selecting me one of the top 10 students in Super 60 program. Why to fear? Our Abhaya Foundation is here. Abhaya Foundation is my best motivator. అభయ ఫౌండేషన్ నా జీవితానికి దిక్సూచి లాంటిది. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నాను సార్, నెల్లూరులో. అలాగే నాకు విలువలతో కూడినటువంటి చదువును నేర్చుకోవాలని చెప్పేసి సార్ పార్ట్ టైం చేయమని నాకు సజెషన్ ఇచ్చారు. అందుకోసమని నేను ఒక హోటల్లో పార్ట్ టైంకి వెళ్ళడం జరిగింది. ఇంకేం కావాలని చెప్పండి, మన మాట విని ఈ రోజు నుంచి వాడు జాబ్ చేస్తున్నాడు, పార్ట్ టైం హోటల్లో సర్వర్, బట్ ఇంజనీర్ ఇన్ మేకింగ్. లుక్ అట్ దిస్, a wonderful, I feel very happy and proud. Abhaya is a life changer to me. It is not helping in only in a financial way. It has helping me to build the best character, and I have to build up my character in a great way and serve all without any selfishness, as Swamiji. Wow, fish is better than selfish. Okay, now I am presenting all these children, and at this juncture we would like to recognize the presence of Sriman Kuncham Viswanatha Gupta garu, 90 plus. They have established, he is a retired chief engineer from electricity department. They have established Kuncham Suvarna Ratnamma Kuncham Viswanatha Gupta Education Trust. He is 90 now, either son or daughter. They are engaged in their own work. They cannot oblige to continue the legacy of father. What he did, he searched for the last 10 years. He identified Abhaya Foundation. He transferred 20 lakhs of corpus to Abhaya Foundation, saying that you can bring this into action. Thank you, sir. అందరూ బాగున్నారా? అదేంటి ఫంక్షన్ మధ్యలో అందరూ బాగున్నారా ఈ క్వశ్చన్? నా ఉద్దేశం ఏంటి అంటే, అందరూ బాగున్నారా అంటే భద్రంగా ఉన్నారా లేదా అని. భద్రంగా ఉన్నారా? భారతదేశం భద్రంగా ఉందా? ఎట్లా? ఒక సైడ్ పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, భారత మాతకే సేఫ్టీ ఇష్యూస్ ఉంటే మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళకు ఎన్ని ఇష్యూస్? ఎవరిది తప్పంటారు అని ఒక సర్వే చేసామన్నమాట. కొంతమంది అన్నారు అమ్మ నాన్నలు తప్పు, ఇంకొంతమంది అన్నారు టీచర్స్ది తప్పు, ఎలా భద్రంగా ఉండాలో నేర్పనందుకు. ఇంకొంతమంది అన్నారు అవగాహన లేమి. ఏది ఏమైనా సరే భారతదేశం బాగుండాలి అంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి? అమ్మాయిలు బాగుండాలి. అమ్మాయిలు బాగుంటే అమ్మలు బాగుంటారు. అమ్మలు బాగుంటే ఇల్లు బాగుపడతాయి. ఇల్లు బాగుంటే గ్రామం, గ్రామం బాగుంటే జిల్లా, జిల్లా బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే భారతదేశం సుసంపన్నంగా ఉంటుంది. అవునా కదా? సో ఈ ఆడవాళ్ళ భద్రత కోసం ఏమైనా చేయాలి అని చెప్పేసి ఫిబ్రవరి మంత్ 2024లో ఒకరు కాన్సెప్ట్ తెచ్చారు, మమత గారు. సార్ ఏదైనా చెయ్యాలి అని ఒక పీపీటీ తయారు చేశారు. ఆ పీపీటీ ద్వారా
కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థమైంది. దానికి నామకరణం భవిత అని చేశారు. భవిత అంటే భవిష్యత్తు, ఫ్యూచర్, కంట్రీస్ ఫ్యూచర్. అభయ భవిత అని నామకరణం చేశారు. ఒక పెద్ద ఉద్యమంలాగా అమ్మాయిల భద్రత పైన ఏదైనా చేయాలి అని చెప్పేసి అప్పటికే ఎన్నో స్కూల్స్ తిరిగారు కదా. సో ఒక 10-15 స్కూల్స్లో కాంపిటీషన్ పెట్టారు. గర్ల్స్ సేఫ్టీ పైన పాటలు కానీ, డ్రాయింగ్ కానీ, పోస్టర్స్ కానీ, స్కిట్స్ కానీ ఎవరైనా చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 5,000, 3,000, 2,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కొంతమంది స్కూల్స్ పోస్టర్స్ రూపంలో చాలా చక్కగా డ్రాయింగ్స్ తీసుకొచ్చారు. అవి చూసి అక్కడ భవిత పోస్టర్ కనిపిస్తుంది కదా, ఇలా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి 10 సూత్రాలతో భవిత పోస్టర్ని తయారు చేసింది. మరి ఇది పేపర్ పైన చేస్తే వానకి తడిచిపోతుంది, ప్లేట్ పైన చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అలా ఫ్లూట్ బోర్డ్ పైన పోస్టర్ వేయిద్దాము అని చెప్పేసి ఆలోచన వచ్చింది. మరి దీనికి డబ్బులు ఎలా సేకరించాలి అన్నప్పుడు అందరం మామూలుగా బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? పార్టీస్, కేక్ కటింగ్, వీలైతే గుడికి వెళ్ళడం, ఇంకా కొంచెం మంచిగా ఉంటే ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒకరు పూట భోజనం పెట్టడం, అవునా? బట్ మన వ్యవస్థాపకులు చాలా వినూత్నంగా ఆలోచించారు. తన 55వ బర్త్డేకి బర్త్డే ఫండ్ రైజర్, బర్త్డే అపీల్ పెట్టారు. అయ్యా, మీరు నాకు విష్ చేసేటప్పుడు కనీసం 55 రూపాయలు ఇవ్వండి. ఎందుకు అనంటే అప్పుడు ఆ భవిత పోస్టర్ తయారు చేయడానికి 55 రూపాయలు మినిమం విరాళంగా ఇవ్వండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మెసేజ్ పెట్టి ఫాలోఅప్ ఏం తీసుకోలేదు, ఎవరిని పదే అడగలేదు. ఒక నెలకి ఎంత గ్యాదర్ అయ్యుండొచ్చు డొనేషన్స్? ఎనీ గెస్? 8 లక్షలు. సో 8 లక్షల రూపాయల వ్యయంతో పోస్టర్స్ తయారు చేశారు. మరి ఈ ఉద్యమాన్ని ఒక్కరి వల్ల తీసుకెళ్ళడానికి సాధ్యం అవుతుందా? కాదు. అప్పుడు వాలంటీర్స్కి స్వచ్ఛందంగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. రమణ, హీ బికేమ్ అసర్ట్ ఫర్ అభయ భవిత. రమణ గారు బికేమ్ అసర్ట్ ఫర్ అభయ భవిత. చిత్తూరు నుండి చాలా వాలంటీర్స్ని తీసుకొని వచ్చారు, సుమారు 30-40 మంది వాలంటీర్స్. సో ప్రతి సంవత్సరం రమణ గారు ఎక్కడున్నారు? భవిత నుండి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఒక్కసారి స్టేజ్ వెనక్కి చూస్తే యూ కెన్ సీ ఆల్ అభయ భవితన్స్ హూ వాలంటీర్డ్ అభయ భవిత. సో ప్రతి 6 నెలలకి 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, డెమాన్స్ట్రేషన్స్ చూపించి, ఐడి కార్డ్స్ ఇచ్చి, మెటీరియల్స్ ఇచ్చి, భోజనం పెట్టి, మంచి విలువలు నేర్పించి బయటికి ఒక పక్కా వాలంటీర్గా అభయ భవితన్గా తయారు చేసి పంపిస్తారు. సో 2024లో ఈ కాన్సెప్ట్ చేస్తే ఒక సంవత్సరంలో 1,00,000 మందిని రీచ్ అయ్యారు. అభయ భవితన్స్ అందరూ స్టార్టింగ్ కదా, చాలామంది వచ్చేసారు, 30 మంది వచ్చారు. కానీ వాళ్ళు అప్రోచ్ అయింది 10,000 స్టూడెంట్స్ మాత్రమే. కానీ మన వ్యవస్థాపకులు మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు స్టాప్ అయినా, ఫౌండర్ మాత్రం అన్స్టాపబుల్గా 1 lakh స్టూడెంట్స్ని రీచ్ అయ్యారు విత్ భవిత కాన్సెప్ట్. ఎప్పుడు ఇది? 2024. మీకు తెలుసా, బాగా భగభగమంటే నిప్పులు కూడా పని చేయకపోతే ఏమవుతాయి? కోసేపటికి నివురులు పడతాయి, ఇంకోసేపటికి ఆరిపోతాయి, ఇంకొంతసేపటికి బూడిదవుతాయి. సో కంకులు కాల్చేవాడు ఏం చేస్తాడు? ఇసురుతూ ఉంటాడు, అవునా కదా? అలాగే మధ్య మధ్యలో మీటింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్, ఆఫ్లైన్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అలా చేస్తే మనకు దాదాపుగా 20-30 వాలంటీర్లు తయారయ్యారు. 100 మంది వాలంటీర్స్ కలిసి గత 18 నెలల్లో, మీరు నమ్ముతారో నమ్మరో, 3 లక్షల మంది విద్యార్థులకు భవిత గురించి చెప్పడం జరిగింది. I call upon all Bhavita teachers from various places, soldiers,
ఆన్ టు ద స్టేజ్. ఒక్కొక్కరు మినిమం 2-3 వేల మందితో మాట్లాడించిన వాళ్ళు ఉన్నారు. సో సడన్గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఫౌండర్ గారు ఒకటి చెప్పారనమాట, మీరు ఎవరైతే హైయెస్ట్ చేస్తారో వార్షికోత్సవం రోజు ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్, థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ గెలుచుకుంటారు అని చెప్పారు. ఆ 4 వ్యక్తులు వీళ్ళే, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అనురాధ, జయశ్రీ, గిరిజ, పల్లవి. ఎట్లాంటి నేపథ్యం కలిగిన వాళ్ళు ఉన్నారో తెలుసా? ఈ అభయ భవిత జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఒక ఆవిడ తన భర్తను కోల్పోయింది. సో తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్న సమయంలో తన చేతిలో ఏముంది అనుకుంది? భవిత. సో దాని ద్వారా మంత్లీ హానరీరియం ఇస్తామండి. ఒక సెషన్ అటెండ్ అవుతే 500 రూపాయలు ఇస్తాం. సో మీరు ఎన్ని సెషన్స్ అటెండ్ అవుతే అన్ని 500 రూపాయలు ఇస్తాం. అలా తన కుటుంబాన్ని పోషించుకోగలిగింది. ఇది ఓన్లీ వినే వాళ్ళకే బెనిఫిట్ కాదు, ఈవెన్ వీళ్ళకి కూడా బెనిఫిట్. ఎలా? ఒంటరిగా బయటికి ట్రావెల్ చేస్తారు, క్రౌడ్ని కంట్రోల్ చేయడం వస్తుంది, పంక్చువాలిటీ వస్తుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, ఎంతమంది ముందరైనా మాట్లాడే సత్తా వీళ్ళకి అభయ భవిత ద్వారా కలిగింది. లెట్ us లిజన్ 1 minute టాక్ ఫ్రమ్ దెమ్. పల్లవి, ఓవర్ టు. నా పేరు పల్లవి. జూన్ 28న ఇక్కడ హైదరాబాద్లో నేను ట్రైనింగ్కి వచ్చాను. మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు మండలం నుంచి వచ్చాను. మమ్మల్ని రమణ సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. మేము ఒక 30 మెంబర్స్ చిత్తూరు డిస్టిక్ నుంచి రమణ సార్ తీసుకొచ్చారు ఇక్కడికి. మాకు ఆ రోజు ట్రైనింగ్ చూసినప్పుడు కొంచెం స్టార్టింగ్లో భయపడ్డాం. స్వామీజీ గారు చెప్పడము మేము భయపడ్డాము. కొందరైతే ట్రైనింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం అక్కడ ఉండి మేము నేర్చుకున్న విలువలు, ఆ కేరింగ్ మాకు చాలా బాగుంది. ఆ ట్రైనింగ్ అసలు ట్రైనింగ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. మా లైఫ్ లాంగ్ మర్చిపోలేని ట్రైనింగ్. ఆ 3 రోజులు మేము మర్చిపోలేం. ఎక్కడున్నా సరే మేము 3 రోజులు మేము చచ్చేంత వరకు కూడా మర్చిపోలేం. అంత బాగుంది ట్రైనింగు. నేను ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం నాకు స్టేజ్ మీదకి రావడం. కానీ హ్యాపీగా నాకు రమణ సారు స్వామీజీ ఇచ్చిన మాటలతో వాళ్ళ ధైర్యంతో నేను ఇంత దూరం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ భవిత అనేది మా లైఫ్లో మాకు గుర్తులేని పేరును తెచ్చిపెట్టింది. నాకు చిత్తూరు డిస్టిక్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఆఫీసరు కాంటాక్ట్ అయ్యారు. డిఈఓ పర్మిషన్ లెటర్ తీసుకున్నాము. అసలు మాది పుంగనూరు ఎక్కడో ఉంది, చిత్తూరు డిస్టిక్ తిరుపతి ఎక్కడో ఉంది. కానీ పుంగనూరు కంప్లీట్ అయిపోవడంతో నేను తిరుపతి ఎంచుకున్నా. తిరుపతికి వెళ్ళా. అక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్తో కాంటాక్ట్ అయ్యి డిఈఓ పర్మిషన్ తీసుకొని ఇక నెక్స్ట్ కోఆర్డినేట్ చేయడానికి చాలా సంతోషంగా వాళ్ళు మాకు వెల్కమ్ చెప్తున్నారు. కాబట్టి ఈ సెషన్ మేము చేస్తున్నప్పుడు చాలా సంతోషం. అసలు మా పిల్లలకి మేము కేరింగ్ ఇస్తున్నట్టుంది. ఈ ధైర్యం మాకు కాదు, బయట పిల్లలకు కాదు, మా పిల్లలకి. అసలు నేను 2 months తిరుపతిలో ఉన్నాను. నాకు పిల్లలు ఉన్నారనే విషయమే మర్చిపోయినాను. అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ స్వామీజీ. నా పేరు గిరిజ, నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. మేము ఎప్పుడు స్టార్ట్ చేసినా అభయ భవిత అని స్టార్ట్ చేస్తాం. అభయ అంటే ఏమి? భయం లేకుండా ఉండడం. భవిత అంటే ఫ్యూచర్. నిజంగా అది నా లైఫ్లో అది నిజమయ్యింది. ఏమంటే సడన్గా మా హస్బెండ్ చనిపోవడం, అప్పుడు నేను ఏం చెయ్యాలని అర్థం కాకుండా ఉండే టైంలో భయం లేకుండా అభయతో నడువమ్మ, నీకు శాలరీ వస్తుంది అనేసి నిజంగా నేను నడుస్తున్నాను. నేను ఏం చేసుకుంటున్నాను, ధైర్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ అభయ. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ, నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నానంటే బాలచంద్ర గురుజీ గారి వల్లే. అదేలాగా నాకు అభయ భవిత ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నా కొడుకు చదువుతో పాటు నా చదువు నేను కంటిన్యూ చేస్తా ఉన్నానంటే అభయ భవిత సపోర్టివ్ వల్లనే. థ్యాంక్స్ టు అభయ భవిత. నా పేరు అనురాధ, నేను మదనపల్లి నుంచి వస్తున్నాను. నేను హౌస్ వైఫ్. ఇంట్లో కూడా విలువ లేని ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని ఆ ఊరంతా కూడా మేము మాకు సొంత గుర్తింపు తెచ్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడమే కాకుండా ఆడపిల్లలు ఎంత ధైర్యంగా వాళ్ళు ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాము. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ రమణ సార్. విన్నారు కదా, జీరోగా ఉండేవాళ్ళు హీరోలుగా తయారయ్యారు, హీరోయిన్స్గా తయారయ్యారు. వాళ్ళ ఊర్లోనే భవిత మేడం అంటారు. వాళ్ళ పేర్లు తెలియకపోయినా భవిత మేడం వచ్చారు, భవిత మేడం వచ్చారు.
దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అభయ. ఏమి పనికిరాని రాయిని ఒక విగ్రహం కింద పెడితే అందరు ఎలా మొక్కుతారో, గుళ్ళో విగ్రహం కింద పెడితే అలా తయారు చేస్తుంది. సో లెట్ అస్ క్లాప్ టు ఆల్ సచ్ పీపుల్. మీరు భవితాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? రండి, అభయ ఫౌండేషన్ రండి, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. People from Hasanaparthi, TSR JC, they are willing to perform lessons before all of us. Please bless them. Super 60, a wonderful initiative by Abhaya Foundation in its educate programs. Super 60 అంటే 60 మంది మెరిటోరియస్ 10th క్లాస్ స్టూడెంట్స్ని ఒక ప్లాట్ఫామ్లో చేర్చి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ కోచింగ్ సెంటర్స్కి మనం ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా, మంచి స్టూడెంట్స్గా తీర్చిదిద్దే ప్రోగ్రామ్. నౌ ఐ కాల్ అపాన్ వెంకట్ ఫర్ ప్రెజెంటింగ్ Super 60 on the dais. Venkat Niswarda. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు శుభదినం, మహత్తరమైనటువంటి దినం. ప్రపంచానికే భగవంతుడైనటువంటి ఆ సూర్య భగవానుడు జయంతి రథసప్తమి. ఈ శుభదినాన భారతదేశంలో ఉదయించే ఒక సూర్యుడు కావచ్చు, ఎందరో హృదయాల్లో అజ్ఞానాన్ని తొలగిస్తూ, పేదరికాన్ని నిర్మూలిస్తూ దివ్య జ్యోతిలా వెలిగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెలుగును నింపుతున్న అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి బాలచంద్ర గారికి మరియు అభయ బృందానికి మా నిస్వార్థ బృందం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశిష్యులు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సూపర్ 60 గురించి మాకు ఇన్స్పిరేషన్ సూపర్ 30. ఉరవకొండ, అనంతపురం జిల్లా, ఒక చిన్న గ్రామం. నిస్వార్థ ఫౌండేషన్ 2013లో ఏర్పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ముగిసిన తర్వాత ఏపీఆర్జేసి, పాలిటెక్నిక్, ఆర్డిటి సెట్ మొదలైన ఎంట్రన్స్లకు శిక్షణ ఇస్తూ, ఆ క్రమంలో స్వామి బాలచంద్ర గారిని ఒకసారి గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. పిల్లల్ని మోటివేట్ చేయడానికి, వాళ్ళల్లో చైతన్యం నింపడానికి. వారు అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా పిల్లల్లో ఎంతూజియాజం చెంది అప్రిషియేట్ అయ్యి చాలా చక్కగా ఆ శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ క్షణం స్వామి బాలచంద్ర గారు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా ఉన్నతమైన లక్ష్యం. పేద విద్యార్థులకు, ప్రతిభ గల విద్యార్థులకు ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం కాకుండా మంచి మోరల్ వాల్యూస్ సపోర్ట్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు కావాల్సింది. కేవలం ఇది ఉరవకొండకు మాత్రమే పరిమితమైతే బాగుండదు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం, రండి జిల్లా వ్యాప్తంగా చేద్దామని అభయం ఇవ్వడం జరిగింది. అప్పుడు స్వామి బాలచంద్ర గారిని ఒక్కటే అడిగాం, స్వామి మాది చిన్న సంస్థ, మా దగ్గర ఎలాంటి ఆర్థిక వనరులు లేవు, కేవలం మానవ వనరులు మాత్రమే ఉన్నాయంటే, మీకు ఆర్థిక వనరులు ఇవ్వడానికి అభయ 100% ముందుకొస్తుంది, రండి అని చేయి పెట్టుకొని ఒక అన్నలాగా అనంతపూర్ జిల్లాకు ఈ సూపర్ 60ని తీసుకువెళ్ళడం జరిగింది. కరోనా సమయంలో ఆన్లైన్లో. తర్వాత మరొక స్టెప్ ముందుకెళ్ళి సత్యసాయి జిల్లాను కూడా కలుపుకొని ఈ సూపర్ 60ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాం. మరొక సంవత్సరం 60+60, కేవలం 60 మందే కాదు, ఇంకొక 60 మంది అమ్మాయిలకు, 60 మంది అబ్బాయిలకు 2 సంవత్సరాలుగా సూపర్ 60 ద్వారా పిల్లలకు ఏపీఆర్జేసి, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ అండ్ ఆర్డిటి సెట్ మొదలైన ఎంట్రన్స్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అభయ సిసిఎల్ క్యాంపస్ అనంతపురం నందు.
అది ఇంతింతై వటిడింతైలాగా ఈరోజు 2 రాష్ట్రాలకు సూపర్ 60 విస్తరించింది అంటే కారణం మన స్వామి బాలచంద్ర గారు విత్ ద టీమ్ ఆఫ్ అభయ విత్ కోఆపరేషన్ నిస్వార్థ ఫౌండేషన్. సో ఈ సందర్భంగా ఈ సూపర్ 60కి స్ఫూర్తి సూపర్ 30 గురించి మీకు తెలుసు. బీహార్లోని ఆనంద్ కుమార్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారి పేరు మీద కూడా ఒక సినిమా సూపర్ 30 అనే సినిమా కూడా రిలీజ్ అయింది. కారణం వారు ఒక ఐఐటిలో సీట్ రాకపోయినా నాలాగా మిగతా పిల్లలు బాధపడకూడదనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకు ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకొని ఐఐటి కోచింగ్ ఇస్తూ 30 మందిని సెలెక్ట్ చేయించి వాళ్ళకు ఐఐటిలో సీట్ వచ్చేటట్లు చేశారు. అదే కాన్సెప్ట్తో వారిని స్ఫూర్తిగా తీసుకొని అభయ ఫౌండేషన్ నిస్వార్థ ఫౌండేషన్ 2 కలిసి ప్రతి సంవత్సరం కూడా 60 మెంబర్స్కి, అమ్మాయిలకి 60 మెంబర్స్, అబ్బాయిలకు ఈ సూపర్ 60 ద్వారా విలువలతో కూడినటువంటి శిక్షణ ప్రత్యేకంగా స్వామివారు 30 రోజులు అక్కడే ఉండి ప్రతిరోజు కూడా వాళ్ళకు ఉత్తిష్టత, జాగ్రత్త అనే రాసినటువంటి కంపాస్ అనే పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి దేశానికి ఉపయోగపడే ఒక శక్తిలాగా ఇప్పటి వరకు దాదాపు 500 స్టూడెంట్స్కి సూపర్ 60 ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడికి వచ్చే పిల్లలు ఏమవుతారంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాను, నేను ఒక లాయర్ అవుతాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఒక డాక్టర్ అవుతాను అంటారు. కానీ ఈ 30 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత నేను ఒక మంచి లాయర్ అవుతాను, ఒక మంచి డాక్టర్ అవుతాను, ఈ దేశానికి ఉపయోగపడతాను అనే ఘంటాపథంగా చెప్పి బయటికి పోతున్నారు. వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తారు, పోయేటప్పుడు నవ్వుతూ చైతన్యంగా ముందుకు పోవడం అనేది జరుగుతోంది. సూపర్ 60 ద్వారా మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమం ఈరోజు 2 రాష్ట్రాల్లో జరుగుతుందంటే దానికి అభయ చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు. దాని వెనుకల ఉండి సపోర్ట్ ఇస్తున్నటువంటి లారాస్ ల్యాబ్స్ వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మరి ఈరోజు ఇది 2 రాష్ట్రాల్లో సూపర్ 60 అనేది జరగబోతోంది. ఫ్యూచర్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా సూపర్ 60 అనేది జరగాలి. కేవలం రాష్ట్రానికి ఒక కేంద్రమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ 60 30 రోజుల శిక్షణ కేంద్రము ఏర్పాటు చేయాలనేది ఒక సంకల్పం. ఇది ఇంతింతై వటిడింతైలాగా ప్రతి సంవత్సరం కూడా ముందుకెళ్తోంది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ఆహ్వానం వచ్చింది. అదేంటంటే, ఈ కాన్సెప్ట్ చాలా చక్కగా ఉందమ్మా, మీరు ఒకసారి రండి మాట్లాడదాం, ఈ కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి కేజీబీవీ స్కూల్లో కూడా ఏర్పాటు చేద్దామని గౌరవనీయ ఎస్పీడి గారి నుంచి కూడా పిలుపు రావడం నిజంగంటే ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం చాలా గొప్పదని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఎక్కడో రూకొండ పట్టణంలో ఒక ప్రాంతానికి పరిధిలో ఉంటూ సేవ చేస్తున్న మాకు అన్నలా తోడులా తండ్రిలా చేయి పట్టుకొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు తీసుకుపోయినటువంటి అభయ ఫౌండేషన్కు మా టీం బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భోలో భారత్ మాతాకి జై, అభయ ఫౌండేషన్కి జై. థ్యాంక్ యూ వనడాల్. Namaste. Super 60 program is not only for AP, it is also for Telangana. And last year only we launched this program in Telangana with 60 numbers, 30 girls and 30 boys. And the result is very, very excellent. And nearly 90% of the children got secured seat in government polytechnics and TGRJCs and also other Gurukulas. The success rate is high, and also the program initiative is for launching for the academic excellence of the children who are underprivileged and their parental income is less than 2 lakh, and they really need support for this. And what we do in this Super 60, now morning starting from 4 o'clock, children will rise up, and within half an hour they will get fresh up, and after that there will be some
physical exercise along with yoga. And from 5:60 to 6:30, there will be compass reading and the excellent things in compass book written by our Swamiji will be practically taught by the teachers there. And also after that, time for children's freshen up, and from morning 7 o'clock to 10 o'clock, there will have first hour classes. And after that, a small breakfast, and after that some classes, afternoon some part of rest, and after that some motivational class with the successful persons in the society. Successful persons means who have settled well in their life. They may be excellent from governor or IPS or IAS, not only them, a successful woman also. And children will learn a lot from them. It will be a 1 hour session, and after that children will have daily practice examination for 1 hour. In that session period, children will learn all skills in objective orientation, and they will be solved, and doubt clarification session will be there at night along with study hours. All children went to sleep at 9:30 p.m. and it is the regular schedule. It is designed very perfectly by our people. And also how children will be selected for the Super 60. Immediately after their 10th class, there will be some gap where to go, and whether to prepare for Polytechnic, whether to go for BPC stream, or whether to go for Gurukula, whether to opt for CA or CPT examinations. For all those things, the coaching will be offered by Abhaya Foundation with the help of Niswartha Foundation. And also in Telangana, this program is appreciated by many teachers, and they voluntarily coming forward to teach there. And also children will take an examination, and in Telangana, examination is there on February 8th. Now we got registrations up to 600, and this will be increased to 8,000 in coming days in order to my past experience. Last year we got 3,000 registrations, and 600 students were selected for mains examination, and 60 children we selected out of them. And this year also we are launching the same examination on February 8th, and also main examination will be there on March 1st. And nearly you can also spread this message, the communities and for children who can enroll for this examination. And this is supported by Abhaya Foundation economically, and also many government teachers are also involving in this academic schedule and planning. Right? Thank you, one and all. Now, sir is gazetted headmaster, and from Sahib Nagar School, LB Nagar, Mr. Dinesh sir, I am handing over mic for 1 minute, sir. సో లాస్ట్ ఇయర్ సూపర్ 60 సక్సెస్ చేసాం. ఈ సంవత్సరం కూడా అభయ ఆధ్వర్యంలో సూపర్ 60, గర్ల్ 60, బాయ్ 60, 120 మెంబర్స్ని తీసుకుంటాం. మీ అందరికి సహకారం అందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. A very good evening to everyone, our respected chief guest and all Abhayans. My name is Prem, and I am present purchasing diploma first year at Mechanical Engineering, Government Polytechnic, Narsapur. A Super 60 program is a very beautiful and wonderful program for the students who are completing their 10th class. After 10th class, they have to join Super 60. It is a very beautiful program, and Swamiji selected me as one of the top 10 students, and I am getting benefit from Abhaya and Swamiji. And thank you so much, Swamiji, for selecting me one of the best students. And in my future, I will always with you and Abhaya, and I will try to better my level best. And thank you so much for giving me this wonderful opportunity. Thank you so much for giving me this opportunity to say about Abhaya Super 60 program. Thank you. Hello everyone, my name is Mohammed. I am studying in IIIT College, Kadapa district, Andhra Pradesh. సో నేను IIITలో చదువుతున్నాను. సో నేను 10th అయిపోయిన తర్వాత సూపర్ 60 కోచింగ్ సెలెక్ట్ అయ్యాను. నేను సూపర్ 60 కోచింగ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సూపర్ 60 కోచింగ్ నేను 5 నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేశాను. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద ఆల్ ఎగ్జామ్స్.
Thank you very much for giving this wonderful opportunity. అందరికీ నమస్కారం. వీళ్ళందరూ కూడా ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, రిమోట్ విలేజ్ నుంచి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ పాలిటెక్నిక్ టీఎస్ఆర్జీస్ వచ్చేటట్టు చేశాం సార్. మీరు అందరూ ఒక్కసారి వీళ్ళని ఆశీర్వదించాలి మీరు చప్పట్లతో. అలాగే అభయ ఫౌండేషన్ శ్రీ బాలచంద్ర గారు వీళ్ళు సెటిల్ అయినంత వరకు ఆ ఎడ్యుకేషన్ ఖర్చు కూడా అభయ ఫౌండేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు రేపు కాబోయే భవిష్యత్తులో మంచి పౌరులు అవ్వాలని మీరందరూ చప్పలతో వీరిని ఆశీర్వదించాలి. ఇలాంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ సూపర్ 60, 60, 120 తీసుకుంటాం తెలంగాణలో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ లాంగ్ సపోర్ట్ ఫర్ దిస్ ఆల్ ది స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్. All these students will get lifelong support for Abhaya for their education and also economically and also other resources. If they want secure crack any interview, that guidance is also given by Abhaya Foundation to them. It will be a lifelong support for the top achievers of Super 60 program. Now these are the children who are the toppers of last year batch. Thank you, Andal. Thank you, Surabhi garu. Thank you. Our next program is distribution of certificates for Tailoring Center of Kartan, 40 members. Abhaya has initiated women empowerment programs, and tailoring centers are also an essential part of women empowerment programs of Abhaya Foundation. Now I call upon the team who have completed their training program and received tailoring machines from Abhaya Foundation. These women have become empowered with the training provided by Abhaya Foundation. Madam, Veni garu. Let us all welcome him. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भारत माता की। It is our privilege to introduce our dear leader who reflects clarity in thought, purity in action, and dignity in service. None other than Sri Muppavarapu Venkaya Naidu Garu, former Vice President of India, a national statesman with a Telugu heart,
Venkaya Naidu Garu, has always carried our language and culture with pride. What makes him truly special is that his leadership did not stop with office or position. It continued on the ground with purpose and passion. The Swarna Bharati Trust, inspired by his vision, stands as a living example of this. Through training programs, skill development programs, and youth empowerment initiatives, it works at the grassroots to make young people confident, capable, and reliant. Let's all welcome him with a thumping clap. Now, I request K.V. Ramakrishna Garu to give a brief. Good evening, everybody. Respected dignitaries, volunteers, donors, and Abhaya soldiers. It is with deep humility and joy I welcome you all to this 19th annual Thanksgiving ceremony. Every face here represents a story of compassion, and I would like to begin by bowing down in gratitude for all the volunteers, the donors, the soldiers, and each attendee who stood by Abhaya Foundation. For me, your presence is not just symbolic. It's an assurance of support and motivation and lifeline for our mission. As Mahatma Gandhi once famously said, the best way to find yourself is to lose yourself in the service of others. True to this spirit, Abhaya during the last 1 year has deepened whatever work we are doing. We expanded and we deepened the impact. I would like to share a very few highlights of what we have done during the last 1 year, sir. Education is one of our important focus areas. We strengthened our support to the government schools, now having reached 400 schools during the last 19 years. Thousands of children, teachers benefit annually from this improved infrastructure, toolkits, and the mentoring we provide. Our Ask centers, you just heard about Abhaya Samskara Kendra, have grown into 25 vibrant centers of learning, where rural women get employment with dignity, at the same time nurturing 1,500 children on a daily basis. Our Super 60 program has matured into a very nice residential initiative across 2 Telugu states. This program once again demonstrates how talent, once given an opportunity, can flourish irrespective of the background. Students from very ordinary background government schools have been trained rigorously for competitive examinations, opening doors to integrated and professional courses that once seemed like a dream. Empowerment is another initiative. Our 3 empowerment campuses across Hyderabad, Bangalore, and Anantapur have evolved into multi-skill hubs. Till date, over 20,000 rural youth have been empowered through training in trades ranging from tailoring to beautician courses, from mobile repair to driving. The most gratifying thing for me is that many trainees have now become trainers, thus creating a self-sustaining ecosystem of empowerment. As we spoke recently, we launched this program called Abhaya Bhavita, a focused initiative aimed at empowering the girl child. Within a short span of 6 months, this program has reached 1,000 schools, and we have empowered more than 2 lakh girls with awareness, safety, and self-defense skills. Abhaya always believed to be at the forefront of the needy at ground zero. So our relief and rehabilitation activities and ongoing activity. It's very interesting to note that last year, more than 750 volunteers participated in our Hunt the Summer and Hunt the Winter initiatives, a campaign that comforts thousands of homeless people with umbrellas, blankets, so on and so forth. Friends, for me, these are not mere statistics. These are lives transformed, families uplifted, and futures secured. Behind each of this number
there is a child who dreams bigger. There is a mother who earns with dignity. And there is a youth who stands tall with confidence, and a girl who is safe and hopeful. It reminds me of a story. Recently, I was participating in the Hunt the Winter program, and one of the kids asked me, "Uncle, there are so many people who are in need, and we are here at the midnight, and we are trying to distribute this 10-15 blankets. Would it make a difference?" So I recalled one very nice story. There was this very old man who lived in a village next to the beach. Every day in the morning after the storm, he walked on the beach, picking up the stranded starfish and putting it back in the ocean. So a young man walked up to him and said, "Sir, this beach is miles long. There are thousands and thousands of starfish. And you, at your age, what difference is it making by putting off this fish?" So the old man just smiled. He bent down, picked up that one starfish and put it back in the ocean, and he said, "Look, it made a difference to this one." So friends, service doesn't have to be at a scale to be meaningful. Individual impact is the foundation of community change. Today, I stand here and I urge each one of you to embrace service orientation in your own capacity. You need not start foundations. You need not do big projects. Sometimes service is just listening, just mentoring, and just caring. When service becomes an attitude rather than activity, transformation is inevitable. I invite each of you to carry this service into your homes, your workplaces, and your communities. Let us inspire others to join hands so that each of us can build this nation into a nation of opportunity, dignity, and compassion. With folded hands, I thank you once again for your unwavering support. May we continue to serve with heart, humility, empathy, action, resilience, and trust. And may Abhaya remain a beacon of hope for all the needy people. Jai Hind. Thank you, Ramakrishna Garu. Your insightful words have always guided us. Now, I call upon founder, the man behind the mission of Abhaya, Balachandra Sunku Garu, to give his address. Let there be silence. Let there be absolute silence, in and out. Let the doors be closed from the hall. Let the doors of the heart open to the sky, so as to understand the magnanimity of the God who created a humans of our stature. వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు మానవతా మూర్తులకు మహోజ్వల కీర్తులకు వందనాలు అభివందనాలు ఆనంద పారవస్య తందనాలు. Sir, it was our sankalpa of bringing you to Abhaya platform. It is not of today. గత దశాబ్ద కాలము నుండి మీ దగ్గరికి సుమారు 5-6 సార్లు వచ్చాం. చింతల రామచంద్రారెడ్డి గారు మొదట తీసుకొచ్చారు. మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పుడు ఒక మాట చెప్పారు. ఈ సమస్త కార్యక్రమాలన్నీ చూసి, బాబు ఇది కేవలం ప్రాంతానికి పరిమితం అవ్వకూడదు, ఇలాంటి సంస్థలు నేషనల్ సంస్థలాగా రూపొందాలి, అప్పుడు నేను ఆలోచిస్తాను అని మీరు చెప్పారండి. మీకు గుర్తుండకపోయి ఉండొచ్చు. వినాయక చవితి సందర్భంగా వచ్చాను నేను. మీ హర్ష వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాను అనుకుంటాను. సార్, భావన మంచిదవుతే భగవంతుడు ఫలితమిస్తాడు అని మేము సర్వదా శతదా సహస్రదా నమ్ముతాము. ఆ రోజు మీరు అన్న మాట పొల్లుపోలేదు. ఈరోజు 19 వసంతాల సుదీర్ఘ ప్రయాణములో భారతదేశ పర్యంతము సుమారు 16 రాష్ట్రాలలో మన అభయ సంస్థ సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి.
మతము లేదు, కులము లేదు, వర్ణము లేదు, వర్గము లేదు, ప్రాంతము లేదు, భాష లేదు, ఏదీ భేదము లేదు. మనిషి అయితే చాలు, వాడికి అవసరం ఉంటే చాలు, ఏదైనా చెయ్యాలన్న ఆలోచన దృక్పథంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతున్నారు, స్వామీజీ మీరు పోయిన తర్వాత ఎవరు అని అడుగుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నేనేమన్నా మంత్రగాడినా, లేకపోతే యోగినా, లేకపోతే ఋషినా నా తర్వాత ఎవరైనా చెప్పడానికి? ఇల్లు, ఇల్లాలు, పెళ్ళాం, పిల్లలు, వాకిలి, తలుపు, కిటికీ ఏమీ లేని వాడిని, అన్నీ వదిలేసిన వాడిని. నాకెవరన్నా ఉన్నారు అంటే ఇదిగో సహస్రమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల దీప్తులతో వచ్చినటువంటి వాళ్ళు. మేము నమ్ముతున్నాం, ఒకటే కోరిక, దేహీతి వచనం కష్టం నాస్తితి వచనం, దేహీ నాస్తితి యద్వాక్యం, మా భూజన్మని జన్మని, మా భూజన్మని జన్మని. భగవంతుడా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు ఇది కావాలి అని దేహి అని అడగడం కష్టమైన పదమవుతోంది. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు కావాలి అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమవుతోంది. దయ ఉంచి నా మీద ప్రేమతో ఈ రెండు పదాలని, దేహి నాస్తి, కావాలి లేదు అనే రెండు పదాలను నా జీవిత నిఘంటువు కాదు స్వామి, జీవితాలలో జన్మ జన్మల నిఘంటువులో నుంచి తొలగించి వెయ్యి అనేటువంటి ప్రార్థన మేము నమ్ముతున్నాం సార్. We don't need NGOs of this stature. We need people who don't ask, people who don't give. ఆ సమాజ నిర్మాణము కావాలి అని మేము సర్వదా శతదా సహస్రదా భగవంతుని కోరుతున్నాం. సార్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సీటులో ఒక అద్భుతమైన కథ, అద్భుతమైన ప్రేరణ, అద్భుతమైన చైతన్యం, అద్భుతమైన విశేషం కనిపిస్తుంది. అక్కడ కాదండి, మీ పక్కన కూర్చున్నటువంటి మహానుభావులు, వారి గురించి ఒక్కసారి 1 minute నేను చెప్తాను సార్. ఆ అబ్బాయి కాకినాడ, నాన్నగారు సంస్కృత పండితుడు, వాళ్ళ టీచర్ అభయ ఫౌండేషన్కి లెటర్ రాసింది, ఈ అబ్బాయికి 5,000 రూపాయలు కావాలి, సెంట్రల్ యూనివర్సిటీలో 186 ర్యాంక్ వచ్చింది వాడికి అని చెప్పి. నేను అప్పుడే సంస్థ పెట్టాను, నా జీతపత్యాల పొదుపు చేసి మొదటి చెక్కు 5,000 రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చాము. ఆ అబ్బాయి ఈరోజు he became the Secretary General of Abhaya Foundation. 24/7 virtually he is available for us. He is a volunteer. ఇలాంటి పిల్లలు ఒక 1000 మందిని చదివించాం, ఒక 100-200 మంది సంస్థకి సేవ చేస్తున్నారు. ఇక రెండో వ్యక్తి శ్రీమాన్ కేవి రామకృష్ణ గారు, ఐకామ్ టెలి లిమిటెడ్. థ్యాంక్స్ టు అవర్ సుమంత్ గారు పాతూరు, for whom we served as a company secretary, science graduate, law graduate and company secretary. సుమంత్ గారు మొదటి బోర్డ్ మీటింగ్లో వారు నామినీ డైరెక్టర్ ఫ్రమ్ కోటక్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, నేషనల్ డైరెక్టర్. వారు నన్ను చూసి, నేను విష్ చేయకుండా ముందే, ఏయ్ బాలచంద్ర కదా మీరు అంటే, అవునండి మీకు ఎలా తెలుసు అంటే, అయ్యా నీ పేరు బాంబే దాకా వినిపించింది అని చెప్పారు. అలా అసోసియేట్ అయినటువంటి వారు. We feel very, very grateful, sir. He became our chairman and trustee of Abhaya Foundation. శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారు పద్మభూషణుడు. నిజానికి వారి యొక్క మాట, చేత, క్రమశిక్షణ చూస్తే we feel very inspired. వారు మేము రాసిన కంపాస్ పుస్తకం చూసి, నానా నాకు 100 కాపీలు ఇస్తావా, నేను స్కూళ్ళకి వెళ్ళి నేను చెప్తూ ఈ పుస్తకాన్ని నేను బహుమతిగా ఇచ్చొస్తాను అని చెప్పారు. 100 కాపీలు పంపించాను. వారు నాకు కాల్ చేసి చెప్పారు, అయ్యా నేను 1,00,000 రూపాయలు మీకు ఇస్తాను అని చెప్పి. 1 year అయిపోయింది. నాకు ఒక మాట ఇచ్చారంటే నక్షత్రకుడిలాగా వెంటబడుతూ ఉంటాను. అదే మీకు కూడా జరిగింది సార్. మీరు వస్తాను అని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్తే ప్రతిసారి మీ దగ్గరకు వచ్చాను. వీరారెడ్డి గారి ద్వారా వచ్చాను, సుమంత్ గారి ద్వారా వచ్చాను, మా అన్నయ్య ప్రెసిడెంట్ నారాయణ రంగయ్య అమెరికాలో ఉన్నారు, వారి ద్వారా వచ్చాను, చాలామంది ద్వారా. జిఎంఆర్, వి థ్యాంక్ఫుల్ టు జిఎంఆర్ గారు, హూ వాజ్ లైక్ వెరీ కైండ్ ఎనఫ్ టు us. రమేష్ గల్లీ గారు ప్రయత్నం చేశారు. ఇన్నేళ్ళకి మీరు వచ్చారు. మీరు రావడం మాకు ఒక ఆనందకరమైన విషయం అండి. వీ నో హౌ హెక్టిక్ యు ఆర్, హౌ హెక్యులస్ టాస్క్ దట్ యు ఆర్ డూయింగ్. అలా సుడిగారి పట్టణ ఇప్పుడు కూడా చేస్తున్నారంటే వీ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వీ ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్.
సో వరప్రసాద్ రెడ్డి గారు ఒక సంవత్సరం తర్వాత ఒక వీడియో సందేశం పంపించారు. ఎన్నో సంస్థలు సేవ చేస్తున్నాయి, అలాంటి సేవా సంస్థల్లో అభయ ఫౌండేషన్ చూస్తే చాలా ఆనందం అవుతుంది. అయ్యా, నేను సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అభయ ఫౌండేషన్కి ఇస్తాను, నెక్స్ట్ 5 ఏళ్ళు ఇస్తాను అని చెప్పారండి. 25 లక్షల రూపాయలు వారు వితరణం చేశారు. ఇక్కడ కూర్చున్న వాడి గురించి చెప్ప అవసరం లేదండి. మధ్యలో వాడు లేనట్టే, ఉన్నా లేనట్టే. కారణం వీళ్ళలో నేనున్నానని బతుకుతున్నాను వీళ్ళు ఇచ్చిన భిక్షను తీసుకుని. రమేష్ గెల్లి గారు, పద్మశ్రీ రమేష్ గెల్లి గారు ఒకానొక సమయంలో మాట్లాడుతుంటే, అయ్యా చిల్లర డొనేషనే చేస్తున్నాను, ఇప్పటిదాకా పెద్ద డొనేషన్ ఏం చేయలేదు, నీకేం చేయాలో చెప్పు అంటే, సిటీ సెంటర్లో ఏదైనా నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం అంటే వారు 48 గంటల్లో 6 సైట్స్కి పంపించారు, 6 ప్లాట్స్కి పంపించారు సిటీలో. నీకు ఎక్కడ కావాలో చూడు అని చెప్పి. మాకు అర్థం కాలేదు. శంషాబాద్లో డీసీపీ ఆఫీస్ ఎదురుగా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర జాగా చూసి దాన్ని ఒప్పుకొని, ఇది బాగుంది అంకుల్, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతాము అని చెప్పాం. వారు అన్నారు, ఎలా కడతావు? ఇంకేముందండి, మాకు ఇది ఉంది కదా, అట్లనే పోతాను అని చెప్పాను. వారు అన్నారు, 5 పైసలు కూడా బయట ఎక్కడ అడగద్దు, మొత్తం భవన నిర్మాణం, ల్యాండు భవన నిర్మాణం మొత్తం మేమే చేసి అభయ ఫౌండేషన్కి ఇస్తాము అని చెప్పారండి. అమ్మగారు 85 ఏళ్ళు. చిన్నప్పుడు కందిపప్పు కొనాలన్నా కాస్త ఆలోచించి కొనేటువంటి సంసారము, 4 బిడ్డలు, నన్ను దేశానికి వదిలేసింది. మరి ఆ తల్లికి నేను ఏమి ఇవ్వగలను? నేను ఆవిడ దగ్గర ఉండలేదు, ఆవిడ నా దగ్గర ఉండలేదు. మా అన్నయ్య చూసుకుంటున్నారు. అన్నయ్య అమెరికాకు వెళితే అమ్మగారు ఇక్కడికి వచ్చారు. వీ ఫెల్ట్ ఇట్స్ ఎ గ్రేట్ కోఇన్సిడెన్స్ దట్ వెన్ ఐ థాట్ ఆఫ్ రిలీజింగ్ మై ఆత్మకథ, ఆత్మీయుల కథ, బాబాగారి సత్యసాయి బాబా గారు ఇచ్చినటువంటి దీక్ష, దక్షత, మానవతా విలువలు, క్రమశిక్షణ, సర్వజనీయ ప్రేమ, సర్వమాత సౌభ్రాతృత్వము, ఇవన్నీ కూడా బాబాగారు ఇచ్చారు. బాబాగారి 100వ పుట్టు పండుగకి 108 వ్యాసాలు నా ఆత్మకథను రాసి పుస్తకంలా చేసి వారి చేతుల మీదుగా ఈరోజు మీకు అర్పించాలని, నన్ను దేశానికి అర్పించారు, బుక్కు కూడా ఈరోజు అర్పించాలనే ఆలోచనతో వారిని తీసుకొచ్చామండి. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద మదర్. అండ్ శ్రీమతి కృష్ణవేణి రంగారావు మాకు చాలా ఆత్మీయమైనటువంటి వారి భర్త ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కరోనాలో వారు కాలం చేశారు. ఆవిడ కళ్ళు కూడా కనపడకుండా ఉన్నటువంటి ప్రదేశము, ఇంట్లో స్లమ్ ఏరియా పిల్లలకి కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న చూసి 10 ఏళ్ల క్రితం వారిని మేము అడిగాం, రిక్వెస్ట్ చేసామమ్మా, ఇది ఇంటికి పరిమితం చేయొద్దమ్మా, పల్లెకి తీసుకెళ్దామని చెప్పి. అలా ఆవిడ ముందుకు రావడం వల్ల సుమారు 15,000 మంది మహిళామతల్లలకి 8 రాష్ట్రాలలో ఈరోజు టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్, మగ్గం ఇలాంటివన్నీ చేసామండి. ఈయన కూర్చున్నటువంటి ఆల్మోస్ట్ సుమారు 300 లేడీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 6 విలేజెస్. బస్సుల్లో తీసుకొచ్చాం వాళ్ళందరినీ. ఆ మహిళామ తల్లికి మేమేం ఇవ్వగలం? ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళ కథ, ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరి కథ మనసుల్లో ఉన్నదండి. నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్, వ్యాలెన్స్ మాలిక్యూల్స్, రీగల్ రెగ్స్నార్డ్, కొంచెం సువర్ణరత్నమ్మ, కొంచెం విశ్వనాథ్ గుప్తా, ప్రశాంత్ మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్, ఇలాంటి సుమారు 20-30 మంది కార్పొరేట్స్ ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా కనీసం అంటే ఒక 3 కోట్ల రూపాయల విరాళం మనకి ఇస్తున్నారు. వారి వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. సో వీ వాంట్ యూ టు స్పీక్ టు అస్. వాట్ ఈస్ దట్ ఆల్ ఆఫ్ us కెన్ డూ? ఈ దేశంలో మనం ఎట్లా బతికితే మంచిని చేకూరుస్తాము, మంచిని చేస్తాము అనే ఆలోచన మీరు షేర్ చేయాలని మేము ప్రార్థిస్తున్నామండి. జై హింద్, నమస్కార్, వందే మాతరం, జై బలో భారత్ మాతా కీ. Now, the next program and the most important one is the release of our book, Sai Madhulo. What is Sai Madhulo? It is not just a book. It is the chronicles of Balachandra's Cellist Association with Bhagwan Sri Satya Sai Baba. He never ceremonized, he simply organized love and meals, medicine, education and dignity. He
made devotion practical. If divinity were to wear a human face, it would be it would be Sri Satya Sai Baba, and it is in his path that Balachandra has walked and made us all walk in the same path, and thus he is penned down. तन्नो सर्वः प्रचोदयात् ओम शांति शांति शांति। Now I call upon contributors of Sai Margamlo, Dr. K. Sailata, M. Uday Bhaskar, H. Srinivasulu, C.S. P.S. Rao, C.S. M. Adinarayana, K.V. Ramakrishna, Ananta Dattatreya, Rajini, S. Rajeshwari, Bhagyalakshmi, A. Rajashekar, to come upon the dais to receive medals for their contribution towards Sai Margamlo.
CSPS Rao Garu. I call upon the dais, CSPS Rao Garu. I call upon the dais, Dolphin Graphics. Dolphin Graphics. Thank you for your wonderful contribution towards the book Abhaya Sai Margamlo. Next in the schedule is the award presentation of Ranga Award of Excellence. What does Ranga stand for? Righteous, affectionate, nice, giving, and attainment. Sri Rangarao Kottamasu was the beloved trustee of Abhaya Foundation who actively contributed, involved, and volunteered towards the mission of Abhaya. Every year, we choose a deserving candidate to give this Ranga Award of Excellence. And this year, we call upon Sri Manikandan, who belongs to a rural farming family in Villupuram district of Tamil Nadu, to receive this award. He is a humble son of a fire and rescue operator. Family-wise, a responsible and value-driven individual supported by his family. And socially, a transformational force who has rejuvenated lakes, restored playgrounds, revised traditional martial arts, planted over 55,000 trees, and mobilized more than 1,000 volunteers for social activities. Manikandan. Now, I call upon recipients of Abhaya Bhavita medals. Galla Anuradha, gold medal, Girija and Jayashri, silver medals. Wondering who these women are? These women stood as key people behind making the mission of Bhavita reach every and each children, women children in across all the states of Andhra, across all the schools of Andhra and Telangana. I call upon Galla Anuradha, Girija and Jayashri. Now, I call upon the recipient of Best Volunteer Award, Padma Parupudi Garu. Padma Parupudi Garu. She's been part of our accounts team voluntarily from 2 years now. Her contribution is not just professional.
She's also personally taken care of this program and helped us in arranging this program. Next, I call upon top corporate donors, Euroflex Transmission, CCL Products, TSSSIA Hyderabad, Nord Anglia Education, Agastya Agro Limited, Valence Molecules, KSV and KVG Educational Trust, Prashant Memorial Trust. Now I call upon Euroflux Transmission. It is indeed the corporate donors which has made our mission never ending. Thank you, sir. Thank you for your support. CCL Products. CCL Products, TSSIA Hyderabad, Valence Molecules, Nord Anglia Education, Nord Anglia Education. May I now call upon Nord Anglia Education. ఎవ్రీ ఇయర్ ₹1,00,00,000 ఇస్తారండి. 40 లక్షలు ఇచ్చారు. A big clap. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమాన్ పణిశంకర్. కొంచెం నెక్స్ట్ తమిళనాడు CCL Products. Now I call upon event sponsors to come on to the dais. Sai Silks Kala Mandir, Aparajita Corporate Services, GVPR Engineering Limited, CCL Products, PSR and Associates, Fit Snacks, Humanity Team, and Sai Alankar. 90 years. అక్కడ చూడండి. I call upon the sponsors, event sponsors of today. Aparajita Corporate Service, they gave 2 lakhs for this event, sir. Every year they keep giving us. Next. Humanity. వీళ్ళందరూ స్మాల్ బిజినెస్ మెన్ అండి. హ్యుమానిటీ అయితే చిన్న బిజినెస్లు చేసుకుంటూ వీళ్ళు మనకి మా బోర్డ్ ట్రస్టీ అండి, స్వామి దగ్గర బాబా గారి దగ్గర డెకరేట్ చేస్తారు. ఇండస్ట్రియలిస్టు ఈ మొత్తం ఈవెంట్ అంతా మేనేజ్ చేశారు. సాగర్. Sai Alankar, Sagar. చాలమ్మా సార్. మనము వారి సమయాన్ని గౌరవించి వారి కాస్త నలతగా ఉంది. వి రిక్వెస్ట్ సర్ టు ప్లీజ్ స్పీక్ టు అస్.